అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికే. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును.
సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనీయక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనీయక. సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనీయక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనీయక. ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసున్నావులే ప్రతి అడుగున. ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసున్నావులే ప్రతి అడుగున. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా. నీవిందును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి
రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలు స్థాపించేనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును విడువని కృపణాలు స్థాపించేనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక వర్ణనగంధని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకి త్యాగము చేసి వర్ణనగంధని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకి త్యాగము చేసి కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ మహిమలను నేను ప్రకటించెదా కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ మహిమలను నేను ప్రకటించెదా రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రవికోటి
శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొద
చెప్పెను నేర్పుగల ఓర్పా టాటా చెప్పెను నయోమికి ముద్దు పెట్టి టాటా చెప్పాను నయోమికి ముద్దు పెట్టి టాటా చెప్పాను టియే టియే టాటా చెప్పాను టియే టియే టాటా చెప్పాను ప్రేమ గల ఋతు నయోమిని హత్తుకొనెను ఆమెలో ఉన్న ఫేతు దేవుడు మెచ్చుకొనెను నా వెంబడి రావదని నీ ఇంటికి నీ వెళ్ళని విడిచి వెళ్ళమని చెప్పవద్దు నీవు తప్ప ఎవరు వద్దు విడిచి వెళ్ళమని చెప్పవద్దు నీవు తప్ప ఎవరు వద్దు ప్రేమ గల ఋతు నయోమిని హత్తుకొనెను ఆమెలో ఉన్న ఫేతు దేవుడు మెచ్చుకొనెను నీ జనమే నా జనము నీ దేవుడే నా బలము పదే పదే సెలవని పలకవద్దు మరణం వరకు విడువవద్దు పదే పదే సెలవని పలకవద్దు మరణం వరకు విడువవద్దు ప్రేమ గల ఋతు నయోమిని హత్తుకొనెను ఆమెలో ఉన్న ఫేతు దేవుడు మెచ్చుకొనెను ఓ హల్లెలూయా అందరం లేచిన బడి ఒక కీర్తన చదువుకుంటూ దేవుని ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. దేవుని వాక్యం 95వ కీర్తన చదువుకుందాం. తొంభై 5వ కీర్తన. కీర్తనలు 90 అధ్యాయం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయుదము యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు చేతిలోనున్నది పర్వత శిఖరములు ఆయన సముద్రము ఆయనది ఆయన దాన్ని కలుగజేసెను ఆయన సమస్తములు భూమిని నిర్మించెను హస్తము రండి నమస్కారం చేసి సాగిలపడుదము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి అందరం కలిసి చెప్తాం. కావున నేను కోపించి మీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి తిని దేవుని నామానికి మహిమ కలుగును గాక. రండి యెహోవాను గూర్చి ఉత్సాహదని చేయుదము మన రక్షణ దుర్గను బట్టి సంతోషగానము చేయుదం కృతజ్ఞత స్తుతులతో ఆయన
సన్నిధికి వచ్చేదం, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానం చేసేదం. రండి, ఎక్కడికి రండి? దేవుని సన్నిధానానికి రండి. ఎవరైనా ఆయనను కలిగిన వారు రండి, దేవుని సన్నిధానానికి రండి. ఎందుకు రావాలా? మన రక్షణ దుర్గాన్ని బట్టి మనము సంతోషగానము చేసి ఆయనకు కృతజ్ఞత స్తుతులు అర్పించదాం. దేవుడు మనల్ని రక్షించిన దాన్ని బట్టి, దేవుడు మనల్ని కాపాడిన దాన్ని బట్టి, దేవుడు మనల్ని బ్రతికించిన దాన్ని బట్టి రండి, అందరం కలిసి ఏకముగా మనం ఏం చేయాలా? ఆయన సన్నిధానంలో కృతజ్ఞత స్తుతులు చెల్లించాలా. ఎలాగా? ఉత్సాహంతో, సంతోషంతో దేవుని కీర్తించి పాడి ఆయన పేరట గానం చేసి ఆయనను మయంపరచాలా, ఆయన నామాన్ని గొప్ప చేయాలి. ఆయన మనల్ని ఎందుకు ఆయనను అలా చేయాలంటే ఆయనే అంట. ఎవరంట ఆయన? మనం ఆయన పాలించు ప్రజలం. మనం ఎవరమంట? ఆయన పాలించు ప్రజలం. ఈ లోకంలో ఉన్న మనల్ని, మన ఆత్మలను పాలించేటోడు ఎవరు? దేవుడే మనల్ని, నిన్ను నన్ను పాలించేది. ఎందుకంటే నీ ఇష్టానుసారంగా, నా ఇష్టానుసారంగా మనం ఈ లోకంలో ఉన్న తిరగనీకి వీలు లేదనమాట. దేవుని ప్రకారంగా మనం నడుచుకోవాలా. నడుచుకోకపోతే మనకు శిక్ష వస్తుంది. కాబట్టి ఆయన మనల్ని పాలించును. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం అనమాట. కాబట్టి రండి, నమస్కారం చేసి సాగిలపడదాం. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించి ఆయనను గణపడదాం, ఆయనను మహింపడదాం. ఎందుకంటే ఆయన మాత్రమే మనల్ని మేపేటోడు, మనల్ని కాపాడేటోడు, మనల్ని పోషించేటోడు. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. మోకాళ్ళ మీద ఉండే దేవుని సన్నిధానంలో సాగిలపడి నమస్కారం చేసి ఏకముగా దేవునికి ఏం చేయాలంట? కృతజ్ఞత స్తుతులు చెల్లించాలా, కృతజ్ఞత అర్పణలు అర్పించాలంట. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ఎందుకు ఆయనకంటే సముద్రాలు సృష్టిని సర్వం చేసినాడు, అందులో మనల్ని కూడా చేసి ఈ లోకంలో నుండి ఒక పాపములో ఉంటున్న మనవలను దుష్టుని అధికారంలో నుండి విడిపించినారు. కాబట్టే మనం స్తుతించాలి. దుష్టుడు అంతవరకు మన మీద అధికారం చేసి ఇష్టపడితే అట్లా ఏం పడితే ఆమె ఏమైనా చూడొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏమైనా తినొచ్చు, ఎట్లయినా పోవచ్చు, ఏమైనా మాట్లాడచ్చు. నోటికి, శరీరానికి, కంటికి దేనికి అద్దుపద్దు లేకుండా ఎట్లా పడితే అట్లా ఇష్టానుసారంగా ఉన్న పరిపాలనలో ఉన్న మనల్ని విడిపించి ఆయన యొక్క పరిపాలనలోకి మనల్ని తీసుకొచ్చిన దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లించాలా, కీర్తనలు పాడాలా, సంతోషించాలా. ఎందుకంటే ఏమి చేసినా క్షేమకరంగా, ఏమి చేసినా ఆనందంగా, ఏమి చేసినా మనకు మేలుకరంగా ఆయన చేసే దేవుడు. కాబట్టి ఇప్పుడు మన అధికారం కాదు, దుష్టుని అధికారం కాదు, కానీ దేవుని అధికారం కింద మనం ఉండామని ఆయనను ఏం చేయాలా? మనం స్తుతించాలా, గణపరచాలా. ఇప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడనీకి కానీ, చూడనీకి కానీ, నడవనీకి కానీ, చేయనీకి కానీ, తిననీకి కానీ, ఉండనీకి కానీ నీకు ఇష్ట ప్రకారంగా ఇప్పుడు జరగదనమాట. దేవుని ఇష్టానుసారంగా నడవనీకి మనము ఆయన మనల్ని పాలించుతున్నాడు అనమాట. మన రాజు మనల్ని పాలించుతున్నాడు. మన రక్షణ దుర్గము మనం ఆనందగానం చేయాలి. మన రక్షణ దుర్గాన్ని మనం బట్టి మనం ఆనందగానం చేయాలి. యెహోవా మహాదేవుడు, అందరికంటే పైన ఉన్నవాడు, అందరినీ కలుగజేసినవాడు, అందరినీ ప్రేమించేవాడు, అందరినీ పోషించేవాడు, అందరినీ పిలిచేటోడు, అందరి కోసము ప్రాణం పెట్టినవాడు, అందరినీ విమోచించినవాడు, అందరికీ మేలు కలగజేసేటోడు, కీడు కాదు కీడును విడిపించేటోడు, మేలు కలగజేసేటోడు, అందరినీ సృజించినవాడు అనమాట. అందరినీ పోషించినవాడు, నమ్మినా నమ్మకపోయినా పోషించేటోడు, సంరక్షించేటోడు. కానీ నమ్మిన వారు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలని దేవుని యొక్క ఉద్దేశము, దేవుని చిత్తము అన్నమాట. అందరికీ సమానంగా ధారాళంగా దయచేసే దేవుడు. కానీ దయచేసిన దానికి లెక్కడిగేటోళ్ళని మాత్రం కొందరినే. కాబట్టి వాళ్ళు మాత్రం ఎందుకంటే ఆ అంధకార అధికారం నుండి విడిపించినాడు. అంధకార అధికారంలో, చీకటి అధికారంలో ఉన్నాము మన జీవితాలను. ఆ అంధకారం నుండి, ఆ కట్టడాల నుండి, ఆ పాప రోగము నుండి, అది ఎలాంటి రోగం అంట, తల మొదలుకొని అరికాలు వరకు స్వస్థత కొంచెం కూడా లేదంట. అలాంటి రోగం నుండి మనల్ని విడిపించి సంపూర్ణ ఆరోగ్యం, స్వస్థత ఇచ్చి మన ఆత్మ ఆనందంతో, సంతోషంతో ఉల్లాసించేటట్టు, ఆయన సన్నిధానాలు గంతులేసేటట్టు ఏర్పాటు చేసిన, విమోచించిన దేవునికి మనం ఆనంద గానం చేయాలి. స్తుతి గానం చేయవాడు, స్తుతులు అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు అని వాక్యం చదివించినట్టు రండి యెహోవాను గురించి ఉత్సాహగానము
చేద్దాము, రండి ఆయనను స్తుతించుదాము, రండి ఆయనను పాడుదాము, రండి ఆయన సన్నిధానంలో మోకరించుదాం, రండి మన దేవుని మనల్ని పాలించే, మనల్ని పోషించే, మనల్ని మేపే ఆయన పాదాల దగ్గర సాగిలపడి మోకరించి మొరపెట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదామని పిలుస్తున్నాడు అనమాట. దేవునికి మహిమ కలుగునాక. ఒక దినాన ఇలాంటి పిలిచిన వారందరూ ఏమైనారంటే వ్యతిరేకం తిరిగితే వాళ్ళ పట్ల వాళ్ళంట ఎంత చెప్పినా వినలేదంట. వాళ్ళు ఏం చేసినారంట, హృదయాన్ని కఠినపరుచుకున్నారంట. ఆయన ప్రేమించిన వారు కొందరు హృదయాన్ని కఠినపరుచుకొని వాళ్ళ ఇష్టానుసారంగా జీవించినారంట. వాళ్ళకు నచ్చినట్టు మాట్లాడుతున్నాడు, నచ్చినట్టు చేయడం, నచ్చినట్టు ఉండడం, నచ్చినట్టు వాళ్ళ ఇష్ట ప్రకారంగా నచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించితే అప్పుడు ఆయనకు కోపం వచ్చి ఏం చెప్పినాడంట, వీళ్ళు ఎన్నడూ నా విశ్రాంతిలో పాలు పొందరు అని వాళ్ళని శపించి వదిలేసినాడంట. అలాంటి స్థితి మనకు కలగద్దంటే మన హృదయాలను కఠినపరచుకోకుండా దేవునికి మన హృదయాలను అర్పించి మనం ఆనందంతో, సంతోషంతో, ఆరోగ్యంతో, ఉల్లాసంతో ఉండాలని ఏదైతే మనం చేస్తామో అదంతా మనకే లభిస్తుంది అనమాట. నువ్వు ఆనందంగా సంతోషంగా దేవుని ఆరాధించినావు అనుకో, అది ఎక్కడా పోదు, అంత నీ మీదికే ఆశీర్వాదకరంగా వచ్చి నీకే ప్రాప్తించుతుంది అనమాట. ఆనంద తైలముతో ఆయనని అభిషేకిస్తాడు, ఆనందంతో నింపుతాడు, మన హృదయాలను ఉల్లాసంతో ఉప్పొంగేటట్టు చేస్తాడనమాట. ఉన్న అనారోగ్యాలు కూడా తొలగించి ఆయన బలపరిచే దేవుడు కాబట్టి మనం ఏం చేయాలి, ఆయనను వాళ్ళ లెక్క మన హృదయాలు కఠినపరచుకోకుండా, వాళ్ళ లెక్క మనం తిరగబడుకోకుండా, నాకెందుకులే అని అనుకోకుండా, మనం అడిగేసేది, మనం ఆలోచించేది, మనం మాట్లాడేది, మనం చూసేది ప్రతిదీ ఒక ఆయన మన ముందు ఉండాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆయన మన ముందుండాడు, ఆయన ప్రకారంగా గురి ఎద్దకే విశ్వాసానికి కర్త కొనసాగించు అని వైపే చూడాలా. మనం ఎట్టబడితే అటు చూడనీకి వీల్లేదనమాట. ఒక ఆయన మన ముందుండి పిలుస్తున్నాడు మన వాళ్ళు కాబట్టి, ఆయనను ఆరాధించే వాళ్ళం కాబట్టి ఆయన వైపు చూస్తూ మనం వెళ్ళాలనేది ఆయన కోరిక అనమాట. అలాగే వెళ్ళక 40 సంవత్సరాలు ఏం చేసినారంటే వాళ్ళ వలన ఇసుకు చెంది వీళ్ళు ఇంకా నా విశ్రాంతిలోకి రారు, వీళ్ళకి కావాల్సింది కష్టాలు, వీళ్ళ సొంతమే, వీళ్ళు ఎట్టన్న పోండి అని ఆయన లేని కాడికి వాళ్ళని పంపించేసినాడు అనమాట. కాబట్టి నువ్వు నేను ఈ లోకంలో ఆయనను సంపాదించుకుంటే ఆయన ఉన్న కాటికి వెళ్తాం, ఆయనను ఆరాధించితే ఆయన ఉన్న కాటికి వెళ్తాం, ఆయన తోటి ఉంటాం అనమాట. ఈ లోకంలో మన ఇష్టానుసారంగా పోతే మన ఇష్టానుసారం కాడికే వెళ్తాం, ఆయన కాడికి వెళ్ళకుండా ఇంకెక్కడికో వెళ్తాం అనమాట. కాబట్టి ఇచ్చిన ఈ భాగ్యాన్ని ఏం చేయాలంటే మనం ఆయనను స్తుతిద్దాం, ఆయనను మహిమపడదాం, ఆయన గణపడదాం. ఆయన హస్తమే భూమిని, సముద్రాన్ని, ఆకాశను, సృష్టినంతా కలగజేసింది. ఆయన హస్తమే నిన్ను నన్ను కూడా కలగజేసింది. మళ్ళీ అందులో నుండి ఏర్పాటు చేసినాడు అనమాట. ఏర్పాటు చేసి ప్రేమించి విమోచించి ప్రాణం పెట్టి రక్షణ భాగ్యం ఇచ్చి నన్ను ఆరాధించి నన్ను గణపరచండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీకు రక్షణ కలుగుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయనే మనల్ని మేపేటోడు, మనల్ని పోషించేటోడు, పాలించేటోడు. కాబట్టి మనం స్తుతిద్దాం, మనం గణపడదాం, దేవుని గొప్ప చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక.